ఫేస్బుక్లో సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు సైబర్ క్రైమ్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడిగా సత్యసాయి జిల్లాకు చెందిన గడ్డం శివప్రసాద్గా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మార్ఫింగ్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇతను ఫేస్బుక్ ప్రొఫైల్లో శివ సుప్రీం శివ అనే హ్యాండిల్తో ఒక అసభ్యకరమైన పోస్ట్ పెట్టడం జరిగింది తెలుగులో. దానిలో ముఖ్యమంత్రి గారిని అలాగే కించపరుస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే దానిలో కొంచెం కుల విభేదాలు రెచ్చగొట్టే విధంగా కూడా కాంటెంట్ ఉన్న దాని మీద సిఐడిలో డీజీపీ సిఐడి గారి ఆధ్వర్యంలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ నెంబర్ 15/2025 అండర్ సెక్షన్ 196, 353 సబ్ క్లాస్ 2, 351 సబ్ క్లాస్ 3, 17 with 61 సబ్ క్లాస్ 2 BNS లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న తర్వాత ఈ పోస్ట్ ఎవరు పెట్టారని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. టీంలో ఐఓ రాంబాబు ఇన్స్పెక్టర్ వాళ్ళ టీము అతన్ని గుర్తించి అతన్ని ధర్మవరంలో అదుపులో తీసుకుని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇతను ఫేస్బుక్ ప్రొఫైల్లో శివ సుప్రీం శివ అనే హ్యాండిల్తో ఒక అసభ్యకరమైన పోస్ట్ పెట్టడం జరిగింది తెలుగులో. దానిలో ముఖ్యమంత్రి గారిని అలాగే కించపరుస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే దానిలో కొంచెం కుల విభేదాలు రెచ్చగొట్టే విధంగా కూడా కాంటెంట్ ఉన్న దాని మీద